ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైందని 18 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకుని ఓటు హక్కు పొంది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్లతో కలిసి పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వీడియో ద్వారా భారత ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1950 జనవరి 25వ తేదీన ఎన్నికల సంఘం స్థాపించబడిందని, ప్రపంచంలోనే మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందని అన్నారు. 18-19 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటును మించి ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో అధికారులు, విద్యార్థులు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు వృద్ధులు, యువ ఓటర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాశాలల, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాపాడడానికి బాధ్యత ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ కి ఉన్నాయి. మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్ మేనేజ్ అయింది, అది ఓకే. ఎలక్షన్ మేనేజ్ అయింది అంటే ప్రజాస్వామ్యం కథం అయిపోయింది. ఎందుకు మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్ మేనేజ్ అయింది, ఎలక్షన్ ఒకటే కరెక్ట్గా జరుగుతున్నాయి అంటే ఆ ఉన్న ఇన్స్టిట్యూషన్కి చేంజ్ చేయడానికి ఎలక్షన్ నుంచి అవకాశం ఉంటుంది. ఓకే, కానీ ఎలక్షన్ మేనేజ్ అయింది మళ్ళీ సేమ్గా నడుస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ మనం చూస్తున్నాం ఎలా అయింది, సేమ్గా పాకిస్తాన్ కొన్ని 1947-50 టైంలో వచ్చిన చాలా దేశంలో వచ్చిన స్వతంత్ర కాపాడడానికి ఒక ఇండియా ఒకటే ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఎందుకు ప్రజాస్వామ్యం ఇండియాలో మాత్రమే సక్సెస్ అయింది. మిగతా దేశంలో ఎప్పుడైనా ఒకసారి మిలిటరీ రూల్ వచ్చినాయి, ఒకసారి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయారు. మిగతా ఈవెన్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ యూఎస్ నార్మల్గా చెప్తాను. అక్కడ కూడా ఎలక్షన్ జరిగిన తర్వాత మరి ఇలా రైట్స్ అయ్యి ఇది ఎలక్షన్ కరెక్ట్గా కాలేదు, ఇది మనం పోము, మళ్ళీ అట్లా కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇండియాలో మనం చూస్తే ఏమైనా జరిగింది, ఎంత ఎలిగేషన్స్ వస్తుంది. ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయింది అంటే ఈ పార్టీకి మెజారిటీ వచ్చినాయి అంటే ఆ రూలింగ్ పార్టీ పీస్ఫుల్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఈవీఎం మీద లేదా సిస్టమ్ మీద రకరకాల ఎలిగేషన్స్ చేస్తారు. కానీ ఎట్లా నాకు ప్రజలు ఓటు ఇచ్చారు కానీ ఈ సిస్టమ్ నుంచి మనం ఊరిపోయాము అట్లా చెప్పడానికి ఇప్పటి వరకు లాస్ట్ 75 yearsలో ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ఎవరు ప్రూవ్ చేయలేదు. This is the credibility of Election Commission of India. అంటే పార్లమెంట్ ఎలక్షన్లో కొంచెం ఇటు ఉన్నాయి కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాంచనాపరంగా ఊళ్ళో ఉన్న వాళ్ళు, పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ ఓటు వేస్తారు. నేను నాగర్కర్నూలు జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ లాగా పనిచేస్తే ఆ టైంకి నేను చూశాను, హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ మనం అనుకుంటున్నాము ఈ ప్రజలు ఎలా ఓటు చేస్తారు, ఏమైనా ఇస్తే ఓటు వేస్తారు, అట్లా లేవు. After conducting successful election, ఏమైనా చేస్తే పబ్లిక్ ఏమైనా ఓటు వేస్తున్నారు, మెజారిటీ ఏమైనా ఓటు వేస్తున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ చూసుకొని వాళ్ళకి ఎలా ఏం లాభం జరుగుతుంది అట్లా చూసుకొని ఓటు వేస్తున్నారు. అంటే మిగతా రకరకాల బ్యాడ్ అది ఉన్నాయి కానీ ఏమైనా ఎలక్టెడ్గా ఏమైనా వస్తున్నాయి. దట్ ఈస్ దే ఆర్ వెరీ థాట్ఫుల్. అంటే ఆ టైంకి కూడా 1950కి కూడా ఫస్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇస్తాము అంటే 21 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ డబ్బు ఉందా లేదా, చదివిన లేదా, అందరికీ ఓట్, మహిళలకి అందరికీ ఓట్ హక్కు ఇస్తామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ టైంకి రకరకాల డౌట్ వచ్చినాయి.
అంటే ఈ డెమోక్రసీ సక్సెస్ అవుతుందా, అందరికీ ఇస్తాము, ఇది ఏమైనా ఇష్టం చేస్తారు, వాళ్ళకి ఐడియా లేదు అదే గవర్నమెంట్ ఏమున్నాయి. కానీ ఫస్ట్ ఎలక్షన్ మీ అందరికీ ఐ థింక్ తెలుసు, ఈ వాళ్ళకి పేరు చదవడానికి రాదు కాబట్టి ఒక సింబల్ ఇచ్చారు. ఆ టైంకి ఇట్లా బాక్స్లో సింబల్ వారీగా బాక్స్ ఉంటుంది, దానిలో బ్యాలెట్ తీసుకొని ఎవరికి ఓటు వేస్తారో ఆ డబ్బాలో ఓటు వేస్తారు, ఆ డబ్బాలో ఉన్న ఆ క్యాండిడేట్కి అయింది. సో అట్లా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇవాల్వ్ అయింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా వేరే దేశానికి గైడ్ చేస్తుంది. సో మన ప్రజాస్వామ్యం ఎంత మంచిగా ఉన్నాయి అంటే ఎక్కడైనా అది అడిగితే ఇండియా కమ్స్ ఫస్ట్. అండ్ మన అందరికీ బాధ్యత ఉన్నాయి దానికి కాపాడానికి. అండ్ ఇప్పుడు కొంచెం టైంలో మేబీ అనదర్ 10-15 డేస్లో 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫర్ గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫర్ టీచర్ అనౌన్స్ అవుతుంది. సేమ్గా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రావచ్చు. సో ఖచ్చితంగా ఎవరైనా ఎలిజిబుల్ ఓటర్ ఉన్నారు అందరూ నమోదు చేయాల్సింది. అండ్ ఎప్పుడైనా ఓటింగ్ టైం వస్తే ఇట్స్ మీ ఇష్టం, కానీ ఎథికల్ ఓటింగ్ చేస్తే ఎలాంటి డబ్బు తీసుకొని ఏమైనా ఫేవర్ తీసుకొని కాకుండా మీకు నార్మల్గా ఓటు వేస్తే మీ అంచనా పరంగా డెమోక్రసీ సక్సెస్ అవుతుంది. ప్రజలు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని, ప్రమాదాల బారిన పడవద్దని వాహనదారులకు రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. శనివారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై కొద్ది దూరం ప్రయాణించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు విధిగా పాటించాలన్నారు. హెల్మెట్ ధరించక, వాహన ధృవీకరణ పత్రాలు లేక స్పీడుగా వాహనాలు నడిపిన కేసుల్లో సుమారు 2 కోట్లకు పైగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో జరిమానా చెల్లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాదాపు ఒక 60-70 వేలు చనిపోయారు. ఇప్పుడు మన హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కూడా ఉన్న ప్రతిరోజు పేపర్లలో ప్రతిరోజు అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ఇద్దరు చనిపోయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయిందని మనం చూస్తూనే ఉన్నాము ప్రతిరోజు. ఏసీపీ ట్రాఫిక్ డ్రైవ్ కానీ, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ దాని మీద అయింది. అది నార్మల్ కాదు. ఉన్నదా నీకు అసలు? మీరు మీ బ్యాంకు నుంచి ఇంకా వెళ్ళాను. Thank you for sponsoring. Okay. Thank you. Hold this. Compulsory వేసుకోవాలా? వేసుకో. రైట్. అంటే మంచిగా ఎంత బాగుంది. ఓకే. అందరికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మీ మంచి గురించి చెప్పడానికి, మీ యొక్క సేఫ్టీ గురించి చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏదో గవర్నమెంట్ చెప్పిందా అని కాదు, అది కాదు, కానీ ఇట్ ఈస్ ద మ్యాండేటరీ డ్యూటీ మాది. ప్రజలందరూ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండడం అనేది పోలీస్ యొక్క డ్యూటీ ఫస్ట్. అదే కాకుండా కొత్తగా ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు, అతను చాలా చూశాడు. రోడ్డు మీద ఎంతమంది ప్రాణాలు పోగొట్టినా చూసుకొని, ఇంతకుముందు ప్రతిసారి మేము ఈ యొక్క ట్రాఫిక్ వారోత్సవం చేసేవాళ్ళం. అంటే ఓన్లీ 1 వీక్ అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము, అయిపోయేది. 1 వీక్ ప్రోగ్రామ్ చేస్తే అది ఎప్పుడు అయిపోయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలిసేది కాదు. అందుకని ఈ మొత్తం 1 మంత్ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ వారోత్సవాలు చేసి వాళ్ళకి అవగాహన కల్పించడము. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. నేను ఒకటి చెప్తున్నాను, ఈ సంవత్సరము మంచిర్యాల అండ్ పెద్దపల్లి 2 డిస్ట్రిక్ట్ కలిపి 6,20,00,000 రూపాయలు ఫైన్ కట్టారు మీరందరూ కలిసి.
ఈ 2 డిస్ట్రిక్ట్లు ట్రాఫిక్ చలాన్స్ మొత్తం కలిపి 6,20,00,000 కట్టారు. 6,20,00,000 కట్టినా కానీ మళ్ళీ కడుతున్నారు కానీ ఒక హెల్మెట్ మాత్రం కొట్టలేరు. లాస్ట్ ఇప్పుడు ఏం చేసినామంటే మేమే ఒక హెల్మెట్ ఎవరినైనా స్పాన్సర్ చేసిన వాళ్ళని తెలుసుకొని అది ప్రాణం విలువ చాలా చాలా విలువైంది, దాన్ని లెక్క కట్టలేరు. అందుకనే రీసెంట్గా ఫస్ట్ ప్రోగ్రామ్ గోదావరిలో చేసినప్పుడు ఒక విటీ అండ్ ఫనీ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ కట్అవుట్ పెట్టడం జరిగింది. అదేంటి ఎముడిది పెట్టాం కదా, హెల్మెట్ పెట్టుకుంటే ఎముడే వచ్చి మీకు నమస్కారం చేస్తున్నట్టు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు ర్యాష్ డ్రైవింగ్, ఇక అన్ని డ్రైవింగ్లు ర్యాష్, ఆపోజిట్, డ్రంకెను, ఇంకా సంఖ్యను అన్ని డ్రైవింగ్లు చేస్తే ఆయన వచ్చి దండన చేసేటట్టు పెట్టాము. అది చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఫనీగా గుర్తుండిపోయేటట్టు జరిగిందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకా ఉమెన్ అయితే ఆల్మోస్ట్ పెట్టుకుంటున్నారు, చాలా వరకు పెట్టుకుంటున్నారు. దే ఆర్ ద ఫస్ట్ అబైడర్స్ ఆఫ్ లా. మెన్ అందరూ ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా యూత్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక కొద్దిగా ఏజ్ దాటిన వాళ్ళు కూడా డెఫినెట్గా పెట్టుకుంటే, ఎందుకంటే కింద పడ్డ యూత్లో ఉన్న వాళ్ళు కింద పడితే ఏదైనా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు కింద పడితే చిన్న హెడ్కి ఏదైనా లోపల హెమరేజ్ అయినా, బ్లడ్ క్లాట్ అయినా, దెన్ యు ఆర్ సపోజ్ టు యూజ్ యువర్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.